When we were born again, we were so happy. మనం తిరిగి జన్మించినప్పుడు చాలా సంతోషంగా ఉన్నాం. But now, no time to read the Bible. ఇప్పుడేమో వాక్యం చదవడానికి, బైబిల్ చదవడానికి సమయం లేదు. But we read magazines. మ్యాగజైన్స్ మాత్రం చదువుతాం. And we read so many dirty literature. ఎంతో అపవిత్రమైనటువంటి వాంగ్మూలాన్ని మనం చదువుతుంటాం. Before I was born again, I was fond of cinema. I was fond of books. మరి తిరిగి జన్మించక మునుపు అంకులు సినిమా అన్నా కానీ, బుక్స్ అన్నా కానీ తనకి ఎంతో ఇష్టం. But after I was born again, కానీ తిరిగి జన్మించిన పిమ్మట, and as usual, I took a novel. మరి యథావిధిగా నవల తీసుకున్నారు. And then the Spirit of God spoke to me. అయితే దేవుని యొక్క ఆత్మ నాతో మాట్లాడాడు. And all the things in the story, they are dirtying you. They are polluting you. ఆ నవల్లో ఉన్నటువంటి ఆ కథలన్నీ కూడా నన్ను అపవిత్రపరిచేటువంటివి. And all this is not fit for my child. ఆ ప్రభు ఆత్మ చెప్పింది, కుమారుడా ఇవన్నీ కూడా నాకు తగినటువంటివి, నాకు సరిపడినటువంటి కాదు. That day I closed the novel. After that I didn't touch the novel. ఆ దినమునే ఏ నవలైతే పట్టుకున్నానో చదవడానికి దాన్ని మూసివేశాను. ఆ దినం నుండి మరెప్పటికీ ముట్టుకోలేదు. Except in my studies, if any book comes for the sake of studies, I have read it. మరి చదివేటువంటి సమయంలో చదువుకు సంబంధించినటువంటిది ఏదైనా ఇతర పుస్తకం వస్తే తప్ప అటువంటి నవలు ఏవి నేను ముట్టుకోలేదు. Not enjoying novels, books and all this. మరి నవల్స్, ఇతరమైనటువంటి ఆ పుస్తకములు వాటిని అనుభవించేది కాదు. I really pity, my heart is really burning for the young people of today. ఈ దినముల్లో ఉన్నటువంటి యవనస్తుల విషయమై నా గుండె ఎంతో మండుచుంది. వారి విషయమై నేను ఎంతో దయపడుతున్నాను. Those days we have to go to the cinema talkies to see cinema. ఆ దినాల్లో అయితే సినిమా టాకీస్ కి వెళ్ళాలి సినిమా చూడటానికి. So some fear was there. కొంత భయం ఉండేది. So people are looking at me. ప్రజలు నన్ను చూస్తున్నారు కదా. So I cannot go to cinema hall. మరి ఇప్పుడు అందరూ చూస్తుండగా నేను సినిమా హాల్ కి వెళ్ళను. No fear. ఇప్పుడు అటువంటి భయం ఏమీ లేదు. Take the smartphone and roll it, then you have the cinema there, you have the drama there, you have the dirty things there. మరి ఒక స్మార్ట్ ఫోన్ తీసుకుంటారు, జస్ట్ ఒక మరి క్లిక్ చేస్తే అందులో సినిమానే, అందులో డ్రామానే, అందులోనే అపవిత్రమైనవన్నీ వస్తుంటాయి. You may not be drinking. మరి మీరు మరి మత్తు సేవించకపోవచ్చు. And you may not be gambling. మరి ఒకవేళ పేకాట ఆడకపోవచ్చు. The worst kind of addiction is your cell phone. మరి అన్నిటికంటే అత్యంతమైనటువంటి మరి ఎడిక్షన్ ఏంటంటే సెల్ ఫోన్. And seeing, no, I have to stop, but I will stop. Next is what? And is rolling and the story is going. చూడండి, ఇంకా ఆపుతానులే అని ఆపకుండగానే ఇంకా ఏముందో అని ఆ రీతిగా మరి అపవిత్రతను సమకూర్చుకుంటాం. Remove dirty websites from your cell phone. నీ సెల్ ఫోన్ లో ఉన్నటువంటి అపవిత్రమైనటువంటి వెబ్సైట్లు వాటిని తొలగించు. And then we find the next thing, that is the fourth worldly thing we have to be away from. వేటి నుంచి అయితే వేరుగా ఉండాలో వాటి విషయంలో మనం చూస్తున్నాం. నాలుగవది లోకము నుండి వేరుగా ఉండవలసింది Worldly popularity. లోక సంబంధమైనటువంటి ప్రఖ్యాతి. We want to be appreciated by people, applauded by people. ప్రజలు మనల్ని ప్రశంసించాలని, పొగడాలని మనం కోరుతుంటాం. So this man Pilate was there, who was judging Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారి విషయంలో మరి తీర్పు తీర్చినటువంటి పిలాతు అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. In Mark's Gospel chapter 15 verse 15. మార్కు సువార్త 15వ అధ్యాయము 15వ వచనంలో మనం చూస్తాం. Mark 15:15. మార్కు సువార్త 15వ అధ్యాయము 15వ వచనము. పిలాతు జనసమూహమును సంతోషపెట్టుటకు మనస్సు గలవాడై వారికి బరబ్బను విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయనప్పగించెను. So to content the people, to please the people, he crucified the Lord Jesus Christ. చూడండి, పిలాతు ఏం చేశాడు? ప్రజలను సంతోషపెట్టే దాని కొరకై ప్రభువైన యేసుక్రీస్తు వారిని సిలువకు అప్పగించాడు. You are trying to please your friends and many times you allow the Lord to be crucified. అదే రీతిగా నీవు కూడా నీ స్నేహితులను ఎవరినో సంతోషపెట్టే విషయానికి వచ్చినప్పుడు నీ స్నేహితులను సంతోషపెట్టి నీ ప్రభువును సిలువ వేస్తున్నావు. Cut off any friendship, any relationship. అటువంటిది ఏమైనా సంబంధము, సహవాసం ఉన్నట్లయితే దాన్ని త్యజించు, విడిచిపెట్టు. You take the first step, the Lord will help you. నువ్వు మొట్టమొదటి అడుగు ప్రభు కొరకే వేయి, ప్రభు మిగతాది నీకు సహాయం చేస్తాడు. Simply telling, Lord, forgive me, I want to come out, help me. You come out, you just take the first step. నీవు మొట్టమొదటి అడుగు వేయకుండా ప్రతిసారి ప్రభువా క్షమించు, నన్ను విడిపించు, బయటికి అంటాం కాదు, కానీ మొట్టమొదటి అడుగు నీవు మొదట వేయి. And the fifth thing we have to come out is worldly
profit. మరి ఐదవది మరి లోక సంబంధమైనటువంటి దాని నుండి బయటకు రావాల్సింది లోక సంబంధమైనటువంటి లాభము. Judas betrayed the Lord for the cost of 30 pieces of silver. మరి 30 వెండి నాణెముల కొరకై యూదా ప్రభువైన యేసుక్రీస్తు వారిని అమ్మివేశాడు. Because of worldly profit, many people put wrong signature, claim wrong things, tell lies just for money. చూడండి, లోక సంబంధమైనటువంటి లాభము కొరకై ధనము కొరకై ప్రజలు ఏం చేస్తారంటే తప్పుడు సిగ్నేచరు పెడతారు, కొన్నిసార్లు అబద్ధమాడతారు, ఆ రీతిగా చేస్తుంటారు. Keeping double accounts. మరి 2 అకౌంట్లు పెట్టుకోవడం. Somebody defined worldliness like this. మరి ఎవరో లోకాన్ని ఈ రీతిగా వివరించారు. If you love anybody else other than Lord Jesus Christ more, ప్రభువైన యేసుక్రీస్తు వారిని కాకుండా మరి ఇతరమైన దేనినైనా ఎవరినైనా నువ్వు ఎక్కువగా ప్రేమిస్తే, and if you love any book more than the Holy Bible, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ కంటే కూడా ఇతరమైన పుస్తకమునైనా నువ్వు అధికముగా ప్రేమిస్తే, if you love any place more than the church, సంఘము కంటే మందిరము కంటే కూడా ఇతరమైన ఏ స్థలమునైనా నువ్వు అధికముగా ప్రేమిస్తే, if you love any pleasure more than the pleasure of being in the presence of God, దేవుని యొక్క సన్నిధిలో ఉండుట ద్వారా కలిగేటి సంతోషము కంటే ఇతరమైన మరి ఏ సంతోషమునైనా నువ్వు అధికముగా ప్రేమిస్తే, be careful because you have become worldly. జాగ్రత్తగా ఉండండి. ఆ రీతిగా చేస్తుంటే నీవు లోక సంబంధమైన వ్యక్తి అయిపోయావు. May this convocation change our lives. మరి ఈ పరిశుద్ధ సమాజ కూడికలు మన జీవితములను మార్చును గాక. It is easy to have head knowledge. మరి బుర్రలో జ్ఞానాన్ని పొందటమో తేలికే. But we have to practice what we are learning. కానీ ఏమైతే నేర్చుకుంటున్నామో క్రియాపూర్వకంగా మనం అభ్యసించాలి, ఆచరణలో పెట్టాలి, అది ప్రాముఖ్యము.